మన ఓన్ స్టేట్లో ఉన్న ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్గా ఆఫీసర్ లెవెల్ జాబ్ చేస్తూ స్టార్టింగ్లోనే 1,46,000 పర్ మంత్ శాలరీ పొందే మంచి జాబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఈ జాబ్స్కి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్ చూసి అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 21 ఆగస్టు 2024 నుంచి 28 సెప్టెంబర్ 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి మీరు ఇంకా ఎవడన్నా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం మోటివేషన్గా ఉండి మంచి మంచి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆన్లైన్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అన్ని వాటి మీద వీడియో చేస్తుంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి. సో ఇందులో ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన వెంటనే బేసిక్ పేనే మీకు 44,500 ఇస్తారు. మీకు డిఆర్ఎస్ అలవెన్సెస్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి డిఆర్ఎస్ అలవెన్స్ ఇస్తారు, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు, ఇంకా క్వాలిఫికేషన్ అలవెన్సెస్ అని చెప్పి, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ అని చెప్పి, గ్రేడ్ అలవెన్సెస్ అని చెప్పి ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ అప్రాక్సిమేట్లీ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్గా మీకు మంత్లీ 1,46,000 శాలరీ ఇస్తామని చెప్తున్నారు. సో మంచి శాలరీ కాబట్టి ఓన్ స్టేట్లోనే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయొచ్చు కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఇందులో ఏజ్ లిమిట్ చూస్తే 28 సెప్టెంబర్ 2024 వరకు ప్రతి ఒక్కరికి మినిమం 21 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. మీకు బిట్వీన్ బౌండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 21 సెప్టెంబర్ 1994 నుంచి 28 సెప్టెంబర్ 2003 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఖచ్చితంగా ఈ డేట్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మిగతా 1 డే అటు ఇటు ఉన్నా కూడా మీరు అయితే ఎలిజిబుల్ కాదు. తర్వాత మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 13, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్ అలా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. తర్వాత మీకు ఇందులో చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ అయితే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ 60% ఆఫ్ మార్క్స్ తోటి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. మీకు కింద అయితే జర్నలిస్ట్ దానికి మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. మిగతా వాటికి గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% అండ్ 7 పేపర్స్ పాస్డ్ ఇన్ అలా ఫైనాన్స్ దానికేమో మీరు ఏసీఏ కానీ ఏఐసిడబ్ల్యూఏ కానీ మెయిన్గా అయితే ఈ జర్నలిస్ట్ దానికి ఓన్లీ గ్రాడ్యుయేషన్, మిగతా వాటికి కొన్ని వాటికి కొంచెం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, మీకు ఐటీ దానికైతే లా దానికైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అలా మీరు అయితే ఏ డిగ్రీ చేసినా ఎలిజిబుల్ అయితే ఉంటారు. కొన్ని వాటికి అయితే స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఐటీకి కానీ రీసెర్చ్ కానీ లాకి కానీ క్లియర్గా మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్వాలిఫికేషన్ అయితే చెక్ చేసుకోండి. తర్వాత మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఫేజ్ 1 ఉంటుంది. ఆన్లైన్లోనే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫేజ్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 పేపర్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేస్తారు. మనకు మీరు జాబ్కి సెలెక్ట్ అయితే పోస్టింగ్ కానీ జాబ్ సెలెక్షన్ మొత్తం మన ఓన్ స్టేట్లోనే ఉంటుంది. క్లియర్గా చెప్తాను, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీకు ఫేజ్ 1లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్. దీనిలో టోటల్ 4 టెస్టులు ఉంటాయి. అంటే 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 160 క్వశ్చన్స్ 160 మార్క్స్. కానీ టైం మాత్రం మీకు 90 మినిట్సే ఉంటుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఈచ్ క్వశ్చన్కి చాలా తక్కువ ఉంటుంది. క్లియర్గా చెక్ చేసుకోండి మీరు. అలాగే మీకు నెగిటివ్ కూడా ఉంది 1/4. అంటే మీరు 4 క్వశ్చన్స్ కన్నా తప్పు పెడితే ఒకటి రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. కాబట్టి మీరు ఓకే 100% అని తెలిస్తేనే పెట్టడానికి అయితే ట్రై చేయండి. క్వశ్చన్ పేపర్ మాత్రం మీకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప. ఇంగ్లీష్ అయితే హిందీ వాళ్ళకైనా ఇంగ్లీష్ వాళ్ళకైనా ఇంగ్లీష్లోనే ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ హిందీ వాళ్ళకి హిందీ, మిగతా వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే దానిలో అయితే రాయొచ్చు. తర్వాత మీకు ఫేజ్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దీనిలో 3 పేపర్స్ ఇంగ్లీష్ నుంచి, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్, ఇంకా ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇలా 3 పేపర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి దాంట్లో మీకు 100 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 60 మినిట్స్ 1 అవర్ ఇస్తారు. సేమ్ ఇది కూడా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ టెస్ట్ మాత్రం మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. మిగతా మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో రాయొచ్చు. తర్వాత మీకు సెలెక్షన్ అంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరులో కండక్ట్ చేస్తారు. మన తెలంగాణ వాళ్ళకి మాత్రం ఓన్లీ హైదరాబాద్ లొకేషన్లోనే కండక్ట్ చేస్తున్నారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంటే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అక్కడ అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇందులో అయితే టోటల్ మీకు 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ జనరల్లో ఉన్నాయి, అంటే అన్రిజర్వ్లో ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి, ఓబీసీలో ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి. కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, బ్రో మళ్ళీ ఓసీ వాళ్ళు దేని కిందికి వస్తారని చెప్పి. ఓసీ అంటేనే అదర్ కేటగిరీ, అంటే
జనరల్ అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వాళ్ళ కిందికే వస్తారు. ఓసీ వాళ్ళందరూ జనరల్ అన్రిజర్వ్డ్లో ఉంటారు. ఓసీ వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందికి వస్తారు. ఓబీసీ అంటే ఏం లేదు, బీసీడి, బీసీఏ, బీసీడి అందరు ఓబీసీ కిందికే వస్తారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఇంకా సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే సేమ్ ఉంటుంది. క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రతి క్యాస్ట్కి పోస్ట్ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఇందులో మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే మీకు 750 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫీ కూడా అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ మొబైల్లో చేసుకుంటే మీ మొబైల్లోనే పే చేయొచ్చు. మీరు ఎక్కడ బయట పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో చెప్తాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉన్నాయి. ప్రాపర్గా చూసుకున్నాక దానిలో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అలాగే అప్లై లింక్ ఉంటుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకోండి. తర్వాత అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఒకవేళ ఫోన్లో అప్లై చేస్తుంటే ఫస్ట్ ఇలా వస్తుంది మీకు, లేదు ల్యాప్టాప్ అయితేనేమో వేరేలా వస్తుంది. ఫస్ట్ ఫోన్లో గాన ఓపెన్ చేస్తే మీరు ఫస్ట్ ఇలా వస్తుంది, దిస్ వెబ్సైట్ ఈజ్ విజిబుల్ ఓన్లీ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్ అని చెప్పి. సో మీరు డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసి ఫోన్ని రొటేట్ చేస్తే ఇలా అయితే వస్తుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్తో లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. లేదు అకౌంట్ లేకున్నా సరే నేను టిక్ చేశాను కదా, క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్ని కన్ఫర్మ్, మిడిల్ నేమ్ని కన్ఫర్మ్, లాస్ట్ నేమ్ని కన్ఫర్మ్ ఎలా అని ఇవ్వండి. కానీ ఫైనల్గా నేను అండర్లైన్ చేసిన దగ్గర మీ నేమ్ వస్తుంది, ఇచ్చిన నేము. అక్కడ వచ్చే నేమ్ మాత్రం మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో ఖచ్చితంగా అలానే ఉండాలి, చూసుకోండి. తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ ప్రజెంట్ వాడుతున్నది వాళ్ళు, ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు మీకు ఏం అప్డేట్స్ ఉన్నా ఫోన్ నెంబర్ మెయిల్కి పంపిస్తుంటారు కాబట్టి ప్రజెంట్ వాడుతున్నది వాళ్ళే. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ ఈమెయిల్ ఐడి దగ్గరనేమో అక్కడ ఓన్లీ @gmail.com ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఉంటుంది, gmail.com సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ దగ్గర మాత్రం మొత్తం ఇవ్వాలి. ఇచ్చేసాక ఆ సెక్యూరిటీ కోడ్ నా బాక్స్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీ ఫోన్లో ఫోటోలు తీసి వాటిని జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. కంప్రెస్ చేసుకోవడానికి కానీ సైజ్ని రీసైజ్ చేసుకోవడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి ఐఆమ్ రీసైజర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దానికి అప్లోడ్ చేసి అది ఏ సైజులో అడుగుతుందో ఆ సైడ్లో కంప్రెస్ చేసి అప్లోడ్ చేసేయండి. తర్వాత డీటెయిల్స్లో మీ క్వాలిఫికేషన్ అవన్నీ అడుగుతుంది. ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకొని సబ్మిట్ చేస్తే తర్వాత అప్లోడ్స్ ఇక్కడ అప్లోడ్స్ దగ్గర మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ రిటర్న్ డిక్లరేషన్ అడుగుతుంది. అది కూడా అప్లోడ్ చేశాక పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళే ఫర్దర్గా ఎగ్జామ్ డేట్స్ గురించి అప్లోడ్ చేసి మీకు మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో చాలా మంచి జాబ్, చాలా మంచి శాలరీ ఉంటుంది మీకు. స్టార్టింగ్లోనే 1,46,000 అంటే చాలా మంచి శాలరీ కాబట్టి ఇంట్రెస్ట్, ఎలిజిబిలిటీ ఉండి ఆల్రెడీ మంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. లింక్స్ని అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.